పేరు జాన్రాజ్. నేను వరంగల్ నుండి వచ్చాను. పోయిన నెల నా సాక్ష్యం ఏంటిదంటే, పోయిన నెల 20 తారీఖు మా బంధువులకి ఒక 3,00,000 రూపాయలు నేను ఇవ్వాల్సి ఉండే. అయితే ఒక 5 మంత్స్, ఒక 8 మంత్స్ నుంచే చిట్టీలు పే చేస్తున్నాను. చేస్తా అంటే కొంచెం మధ్యలో ఒక 3, 4 నెలలు చిట్టి బ్రేక్ వచ్చింది. బ్రేక్ వస్తే కానీ భరోసా మాత్రం అక్కడి నుంచి అమౌంట్ వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చేయాలి అనే నమ్మకంతో ఉన్నా. నవంబర్ 20కి ఇవ్వాలి. నవంబర్ 20కి అక్కడ మనకు అమౌంట్ అందలేదు. అందకపోతే సరే అని చెప్పేసి చిట్టి కూడా బ్రేక్ అయిపోయింది. ఈ చిట్టి వాళ్ళు డబ్బులు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి మామూలుగా ఏంటంటే వాళ్ళు పూర్తి 20 నెలలు కట్టినా కానీ ఒక నెల ఆపి ఇచ్చే రకం అనమాట చిట్టి వాళ్ళు. అలాంటిది ఇక దేవుని నామం పట్ల నేను ఇట్లనే 24 అవర్స్ ఇక సరేలే వస్తుంది, ఖచ్చితంగా ఆ డబ్బులు వస్తాయి, కార్యం జరుగుతుందని చెప్పేసి నమ్మి ఇప్పుడు అయ్యగారు ఏ రకంగా అయితే మనకు ప్రేరేపణ చేస్తారో ఆ రకంగానే ఖచ్చితంగా అతని మనసు మారుస్తాడు. ఖచ్చితంగా అతను డిసెంబర్ 20 కల్లా చిట్టి ఇస్తాడని చెప్తే 2007లో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. అప్పటి నుంచి మాత్రం ప్రేయర్ చేసినప్పుడల్లా ఏదైనా పట్టుదలతో చేస్తే కనుక దానికంటే ముందు రోజు పడుకున్నప్పుడు తెల్లారి 5 o'clock కానీ 4 o'clock కానీ 3 o'clock కానీ ఒక చిన్నగా నాకు ఒక దర్శనం వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దానికోసం అది కూడా చిట్టి ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడని చెప్పేసి డిసెంబర్ 16వ తారీఖే నేను హైదరాబాద్ వచ్చాను. మా అక్క వాళ్ళ ఇంటికాడ వాళ్ళ అన్యులు అయినా కానీ నేను ప్రేయర్ చేసుకుని పడుకున్నా కానీ తెల్లారి 5 గంటలకు చిన్న మెలకు వచ్చి పర్వాలేదులే నీకు అమౌంట్ వచ్చినట్టు ఒక కలగా వచ్చి వెళ్ళిపోయింది. అప్పుడు నేను అనుకున్నా ఓకే దేవుడు కరుణించిండు, ఖచ్చితంగా 20 తారీఖు తను చిట్టి ఇస్తాడు, నేను వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తానని చెప్పేసి ధైర్యంగా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు నవంబర్ 20 తారీఖు వాళ్ళకి ఇవ్వలేకపోతే వాళ్ళు డైరెక్ట్ మా ఊరికి వచ్చేసి నువ్వు డిసెంబర్ 20 తారీఖు కూడా ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి అలా రకంగా అని చెప్పేసి మరీ మా బాబాయిని పిలిచి మా బాబాయిని మధ్యలో పెట్టేసి మా బాబాయిని అంటే నేను ఇవ్వకపోతే మా బాబాయ్ ఇవ్వాలి ఆ రకంగా తను చాలా గొడవ చేసి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా చాలా భయం పట్టేసింది అని చెప్పేసి ఇంకా ఇక ప్రార్థన ఇక అదే రకంగా ఎక్కడ వెళ్ళినా, బండి మీద వెళ్ళినా, డ్యూటీకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా అదే ప్రార్థన, ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తావు, ఇంకోసారి నేను వీళ్ళ మధ్యలో రాకూడదు, వాళ్ళకి డబ్బులు అందజేయాలి. ఎందుకంటే వేరే వాళ్ళు ఉన్నా కానీ పర్వాలేదు, కానీ బంధువుల దగ్గర అమౌంట్ తీసుకుంటే అదో తెలియని భయం అనమాట. ఆ భయం దేవుడు ఖచ్చితంగా కార్యం చేసిండు. దేవుడు డిసెంబర్ 20 కల్లా అమౌంట్ అందజేసిండు, వాళ్ళకి ఇచ్చేసిన. దేవుని నామానికి వందనాలు, స్తోత్రాలు.